ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో పాలకులు ప్రజల మధ్య కంచెలు తొలగాయన్న గవర్నర్. విధ్వంసానికి గురైన వ్యవస్థల పునరుద్ధరణే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ మేనిఫెస్టోను తలపించిందన్న భారాస. అభివృద్ధి సంక్షేమ పథకాలపై ఎలాంటి స్పష్టత లేదని కడియం విమర్శ. ఏపీలో జనవరి నుంచి వృద్ధాప్య పింఛన్ 3000 ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచుతూ తీర్మానం. జగన్ పాలనలో ధ్వంసమైన ఏపీ పరిరక్షణకే తెలుగుదేశం జనసేన పొత్తు. జనవరిలో సైకిల్ స్పీడ్ కు ఫ్యాన్ రెక్కలు విరుగుతాయన్న చంద్రబాబు. ఏపీలో 4వ రోజు ఉధృతంగా అంగన్వాడీల ఆందోళన. అధికారులు కేంద్రాల తాళాలు బద్దలు కొట్టడంపై మహిళల మండిపాటు. మార్గదర్శిపై కేసుల విచారణ నిలిపేయాలని ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చేపట్టరాదని స్పష్టీకరణ. సిద్దిపేట జిల్లాలో బెట్టింగ్ వ్యసనంతో దారుణానికి ఒడిగట్టిన కానిస్టేబుల్. భార్య, 2 పిల్లల కాల్చివేత, అనంతరం బలవన్ మరణం. స్టాక్ మార్కెట్లలో వరుసగా 2వ రోజు రికార్డుల మోత. 71,000కు పైన ముగిసిన సెన్సెక్స్. 3 రోజుల్లో 8 లక్షల కోట్లు పెరిగిన సంపద. తెలంగాణలో పాలకులు ప్రజల మధ్య ఇనుప కంచెలు తొలగిపోయాయని, పౌర హక్కులు ప్రజాస్వామ్య పాలనకు నాంది పలికేలా ప్రజలు తీర్పునిచ్చారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం తొలి అడుగులోనే సంక్షేమానికి నాంది పలికిందని శాసనసభ సమావేశాలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో వివరించారు. ప్రజలకిచ్చిన 6 గ్యారంటీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆమె, కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతిపై విచారణ జరిపిస్తుందన్నారు. 9.5 ఏళ్లలో విధ్వంసానికి గురైన వ్యవస్థల పునరుద్ధరణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. తెలంగాణ 3వ అసెంబ్లీ తొలి సమావేశాల్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. ప్రజాకవి కాళోజీ కవితతో ప్రసంగం ప్రారంభించిన ఆమె కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలి ఎన్నికల తర్వాత నియంతృత్వ పోకడల నుంచి తెలంగాణకు విముక్తి లభించిందని పేర్కొన్నారు. అణిచివేత, అప్రజాస్వామిక పోకడల్ని తెలంగాణ ప్రజలు సహించారని వివరించారు. ఎన్నో ఆశలతో కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నామని, రైతులు, యువత, మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతామన్నారు. People in Telangana state have given a clear verdict to liberate themselves from the 10 years of repression in the recently concluded elections. Telangana is breathing fresh air of freedom and liberty now. Telangana is liberated from autocratic rule and dictatorial tendencies. This verdict became a cornerstone for civil rights and democratic rule. The iron barricades that divided the rulers from the people have been dismantled. Our governance is moving forward and taking steps in this direction. The Prajavani program is the first step in this direction. 9.5 ఏళ్లలో తెలంగాణలో వ్యవస్థలు విధ్వంసానికి గురయ్యాయని గవర్నర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరిపిస్తామన్న ఆమె, కార్పొరేషన్ల పేరుతో విచ్చలవిడి రుణాలతో ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందన్నారు. ఆర్థిక క్రమశిక్షణ తెచ్చి ప్రజలకు సంక్షేమ పాలన అందించటమే లక్ష్యమన్నారు. We will order an inquiry into the irregularities committed and lack of quality and corruption in the construction of the Medigatta and Annaram barrages of Kaleshwaram project. The government is committed to protecting and getting Telangana state's rightful share of Krishna river water. Owing to the bad governance of the previous government, the power utilities are in deep financial crisis with a staggering debt of rupees 81,516 crore. They have incurred losses of rupees 50,275 crore. Similarly, the Civil Supplies Corporation has rupees 56,000 crore as debt and rupees 11,000 crore as losses. Each and every department has incurred huge debts. Loans raised indiscriminately from every corporation have pushed the state into financial mess and crisis. We will place before the people the financial condition of each and every department by releasing white papers and show them the real facts.
నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడిన టీఎస్పీఎస్సీ ప్రక్షాళనను ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించిందని గవర్నర్ తెలిపారు. 6 నెలల్లో మెగా డిఎస్సీ, ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటుందన్న ఆమె భూ సమస్యల పరిష్కారానికి ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తెస్తామన్నారు. ఎన్నికల హామీల అమలుకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. At the time of elections, we gave word to the people that we would get Indrama Rajyam in Telangana. We have declared 6 guarantees for the welfare and development of the people. Within 48 hours of entering the governance, my government has implemented 2 out of 6 guarantees. The government will lay out a definite and time-bound action plan to implement other guarantees promised in the poll manifesto, such as Mahalakshmi scheme, Raitu Bharosa, Griha Jyoti, Indrama houses, Yuva Vikasam, Chayuta within 100 days of its governance, and the government will stand by it. తమ ప్రభుత్వం మాటల కంటే చేతలనే ఎక్కువగా నమ్ముకుందని చెప్పిన గవర్నర్ దాశరథి సూక్తులతో ప్రసంగం ముగించారు. గవర్నర్ తమిళిసై ప్రసంగం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలా ఉందని భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆక్షేపించారు. తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ఎలాంటి స్పష్టత లేదన్నారు. గత 10 ఏళ్లలో తెలంగాణ తిరోగమనంలో ఉందని గవర్నర్ ప్రసంగంలో చెప్పారని, తెలంగాణలో పంటల దిగుబడి విస్తీర్ణం పెరిగింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వరి ధాన్యం ఉత్పత్తి 24 గంటల విద్యుత్ అందించింది సత్యం కాదా అని నిలదీశారు. జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం అనేక అవార్డులు సాధించింది నిజం కాదా అని ప్రశ్నించారు. గవర్నర్ ఈ అంశాలన్నింటినీ మరిచిపోయినట్లు ఉన్నారని, అబద్ధాలు చెప్పటం వల్ల గవర్నర్ పదవి అభాస్ పాలవుతుంది తప్పితే శోభనివ్వదని కడియం వ్యాఖ్యానించారు. ప్రజలందరూ ఏదో లిబరేట్ అయినట్టుగా సంతోషపడుతున్నట్టుగా వారు మాట్లాడడం కూడా సరి అయింది కాదు. తెలంగాణ ప్రజలు పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులను పీల్చారు. ఇప్పుడు కొత్తగా తెలంగాణ లిబరేట్ అయిందని గవర్నర్ గారు మాట్లాడడం ఇది ఆమెకి ఏమాత్రం కూడా శోభనివ్వదు అని చెప్పి అబద్దాలు చెప్పడం వలన గవర్నర్ గారి స్థానాన్ని అబాస్పాలు అవుతుంది తప్ప ఆ స్థానానికి శోభ మాత్రం రాదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. దానికి ఇదమిద్దమైన రోడ్ మ్యాప్ లేదు, ప్రణాళిక లేదు. అది చెప్పకుండా మిగతా అన్ని విషయాలు చెప్పారు. ఇది చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ చేనేత శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయన సుమారు 1050 కోట్ల రూపాయలతో చేపట్టే 5 ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాటుకు సంబంధించిన దస్త్రంపై తొలి సంతకం చేశారు. తెలంగాణలోని 117 రైతు వేదికల్లో 4 కోట్ల 7 లక్షల రూపాయలతో దశలవారీ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని ఏర్పాటు చేసే మరో దస్త్రంపై కూడా సంతకం చేశారు. సహకార శాఖ పరిధిలోని రాష్ట్ర జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల కంప్యూటరీకరణకు సంబంధించిన మరో ఫైల్ను తుమ్మల నాగేశ్వరరావు ఆమోదించారు. తెలంగాణ ప్రభుత్వం 4 ఎమ్మెల్యేలను విప్పులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, డోర్నకల్ శాసనసభ్యుడు రామచంద్రు నాయక్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యలకు విప్పులుగా అవకాశం కల్పించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 5 లక్షల నుంచి 25 లక్షల వరకు ఉచిత చికిత్స అందించేలా ఈ నెల 18 నుంచి కొత్త కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఆరోగ్యశ్రీ కోసం 4400 కోట్లు వెచ్చించాలని తీర్మానించింది. ఔషధాల పంపిణీ కూడా డోర్ డెలివరీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. మొత్తం 3257 చికిత్సల్ని ఆరోగ్యశ్రీ ద్వారా అందించాలని తీర్మానించింది. 11 పాత వైద్య కళాశాలల్లో నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ విభాగాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం 287 పోస్టుల భర్తీకి నిర్ణయించింది. ఈ నెల 21న సీఎం జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని 8వ తరగతి చదివే విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసేందుకు ఆమోదం తెలిపింది. విదేశీ భాషలు నేర్చుకునేలా ఏఐ టూల్ కూడా ఇన్స్టాల్ చేసి ట్యాబ్లు పంపిణీ చేయనున్నారు. జనవరి 10 నుంచి 23 వరకు ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళలకు 4వ విడత రుణమాఫీ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 6394 కోట్ల ఆర్థిక సాయం పంపిణీకి ఆమోదం తెలిపింది. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 10 వరకు వైఎస్ఆర్ చేయూత ద్వారా 18750 చొప్పున జమ చేసేందుకు ఆమోదించింది. జనవరి 1 నుంచి వృద్ధాప్య పెన్షన్ 3000 ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. విశాఖలోని 4 కారిడార్లలో 76.9 కిలోమీటర్లు పొడవైన లైట్ మెట్రో రైల్ డిపిఆర్ను ఆమోదించింది. అసైన్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించేలా కలెక్టర్లకు అధికారాలు కల్పిస్తూ కేబినెట్ తీర్మానించిందని సమావేశం నిర్ణయాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వివరించారు.
వైకాపా పాలనలో ధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ను కాపాడేందుకే తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్ ఎంతమంది ఎమ్మెల్యేలకు స్థాన చలనం కల్పించినా వైకాపాను ఓడించాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి దంపతులు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్టీఆర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, చేనేత సంఘం నాయకుడు బూదాటి రాధాకృష్ణయ్య కూడా పసుపు కండువా కప్పుకున్నారు. పలు నియోజకవర్గాలకు చెందిన వైకాపా ద్వితీయ శ్రేణి నాయకులు కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు, జనవరిలో సైకిల్ స్పీడ్ పెరిగి ఫ్యాన్ రెక్కలు విరగ్గొడుతుందని వ్యాఖ్యానించారు. చిల్లుపడిన వైకాపా నావ త్వరలోనే మునిగిపోతుందన్న ఆయన 3 నెలల తర్వాత జగన్ ఎక్కడికి వెళతారో కూడా తెలీదన్నారు. ఏపీపై అరాచక సైన్యాన్ని వదిలిపెట్టారని దుయ్యబట్టారు. పోలీసులు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు రోడ్డు మీద కూడా రాలేరు. వస్తారా? పరదా కట్టుకోకపోతే ముఖ్యమంత్రి బయట వచ్చే పరిస్థితిలో ఉన్నాడా? అంగన్వాడీ కేంద్రాల్లో తాళాలు పగలగొట్టి వాళ్ళ సెంటర్లోకి ఎంటర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోని నిలదీస్తున్నా, మళ్ళీ అంగన్వాడీకి హామీ ఇస్తున్నా. తెలుగుదేశం వస్తానే మీ యొక్క న్యాయమైన కోరికలన్నీ పరిష్కారం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని. ఆంధ్రప్రదేశ్ను కాపాడేందుకే తెలుగుదేశం జనసేన కలిసి ఎన్నికలకు వెళుతున్నాయని చెప్పిన చంద్రబాబు, జగన్ ఎంతమందిని మార్చినా వైకాపాను ఓడించాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని తెలిపారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి గంజాయి మాత్రం ఇస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ 2004లో సీఎం కాకపోవడం వల్ల హైదరాబాద్ బతికిపోయిందని తెలిపారు. వికృత క్రీడలతో ఆంధ్రాని జగన్ ఆడిస్తున్నారని దుయ్యబట్టారు. బయట పోతే ఏం చెప్పాలో తెలియడం లేదు. ఏ రాజధాని అంటే ఎవరు పిల్లలు చెప్పలేకపోయే పరిస్థితికి వచ్చారు. ఎమ్మెల్యేలు కూడా చెప్పలేరు, ముఖ్యమంత్రి కూడా చెప్పలేడు. ఇలాంటి దుర్మార్గుడు గాని 2004లో గాని హైదరాబాద్ గాని వచ్చుంటే ఆ రోజే హైటెక్ సిటీ అన్ని అయిపోయేటివి. అక్కడ కూడా ఏమీ డెవలప్ అయ్యేది కాదు. ఆ రోజు దాని జాతకం బాగుంది. ఇలాంటి దుర్మార్గుడు రాలా. వీళ్ళ తండ్రి అయిన రాజశేఖర్ రెడ్డి 100 రెట్లు మెరుగని నిరూపించుకునే పరిస్థితి వచ్చాడు. ఆ పెద్ద మనిషి ఎక్కడ అడ్డం పడలేదు. దానివల్ల హైదరాబాద్ బతికిపోయే పరిస్థితి వచ్చింది. ప్రజా సమస్యలపై పోరాడేందుకు శాఖల వారీగా 18 కమిటీల్ని చంద్రబాబు నియమించారు. ఒక్కో కమిటీని ఒక సీనియర్ నేత పర్యవేక్షించేలా బాధ్యత అప్పగించారు. 15 రోజులకొకసారి సమీక్షించుకుని తదుపరి కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. సమస్యలు పరిష్కరించాలని తాము ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టి బలవంతంగా స్వాధీనం చేసుకోవటం సరికాదని అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా మొవ్వలో అధికారులు తాళాలు పగలగొట్టి కేంద్రాలను తెరవటంపై మండిపడ్డారు. కేంద్రాల్లో సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు విధులు నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గన్నవరంలో రెవెన్యూ సిబ్బందిని అంగన్వాడీలు అడ్డుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎంపీడీఓ కార్యాలయాన్ని అంగన్వాడీ వర్కర్లు ముట్టడించారు. 4 రోజులుగా సమ్మె చేస్తున్నా పట్టించుకొని ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలకొట్టడం దారుణమని మండిపడ్డారు. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైకాపా నేతలు అంగన్వాడీలపై అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని తప్పుపట్టారు. మార్కాపురంలో అంగన్వాడీ కేంద్రం తాళం పగలకొట్టేందుకు వెళ్లిన సచివాలయ సిబ్బందిని అడ్డుకున్నారు. అనంతపురం కలెక్టరేట్ వద్ద చెవిలో పూలు పెట్టుకుని నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. కళ్యాణదుర్గంలో నిరసన చేస్తున్న అంగన్వాడీ వర్కర్లకు మున్సిపల్ కార్మికులు మద్దతు తెలిపారు. మరోవైపు సమ్మె విరమింపు చేయించేందుకు ప్రభుత్వం అంగన్వాడీలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం నిరాకరించగా సమ్మె కొనసాగించాలని అంగన్వాడీలు నిర్ణయించారు. ఒకళ్ళని చేసి ఇద్దరం చేసే పనులను ఈరోజు 6-7 మందిని దించేసేసి ఆ పని చేయించుకోవడం అంటే మేము చేసే పని 7 అప్పచెప్పడానికైనా సిద్ధంగా ఉన్నారు. కానీ మా చిన్న చిన్న కోరికలు తీర్చడానికి ఈ ప్రభుత్వం కొంచెమైనా కూడా మానవత్వం లేకుండా ప్రవర్తిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. నాకు ఇచ్చే జీతం 7,000. ఆయా పని చేయాలి, టీచర్ పని చేయాలి. ఆ 7,000 జీతంలో ప్రతి నెల వేయరు. అది మాకు 5-6 నెలల నుంచి సెంటర్ అద్దెలు లేవు. 4 నెలల నుంచి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు లేవు, టీఎల్ లేవు, డిఎల్ లేవు, 2 నెలలుగా వేతనాలు లేవు. మరి ఇవన్నీ బకాయిలు ఇవ్వకుండా మీరు ఏ హక్కుతోటి సెంటర్ తాళాలు పగలగొడుతున్నారని అడుగుతున్నాం. కనీస వేతనాలు చెల్లించి పని భారం తగ్గించాలని ఆంధ్రప్రదేశ్లో ఆశా కార్యకర్తలు చేపట్టిన 36 గంటల ధర్నా 2వ రోజు ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులు ధర్నాను భగ్నం చేసేందుకు యత్నించడం తోపులాటలకు దారితీసింది. శ్రీకాకుళంలో ఆశా వర్కర్ల 36 గంటల ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. బలవంతంగా మినీ లారీల్లో ఎక్కించి స్టేషన్కు తరలించారు. కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమైన ఆశాలను ముందే అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర తోపులాట జరిగింది. పార్వతీపురంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు భారీ ర్యాలీ చేశారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన ఆశా వర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. విశాఖ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద మహాధర్నాలో ఉన్న ఆశాలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు.
ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఒంగోలులో ఆశాలు మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. అనంతపురం జిల్లాలో వంట వార్పు నిర్వహించారు. మేము కష్టపడి పని చేస్తున్నాం కానీ మా శ్రమకు గుర్తింపు లేదు అని చెప్పి, అలాగే చాలా తక్కువ చదువులు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ వేళ సెల్ ఫోన్లు ఇచ్చి ఆన్లైన్ వర్క్ చేయమని చెప్పి తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు. కనీస వేతనాలు అమలు చేయట్లేదు. ఉద్యోగ భద్రత ఇవ్వాలి, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. ముందు మాకు పని భారం ఎక్కువైపోయింది, అది తగ్గించమని అడుగుతున్నాం. నాణ్యమైన ఫోన్లు ఇవ్వాలి, సెల్ ఫోన్లు బంద్ చేయకుండా మేము ఎలా చేస్తామని కూడా అడుగుతున్నాం. అర్హులైన ఆశా వర్కర్లు ఏఎన్ఎం ట్రైనింగ్ చేస్తున్నారు. వాళ్ళని ఏఎన్ఎం గా గుర్తించి వాళ్ళకి జాబులు ఇస్తే కొంత వాళ్ళు కూడా మెరుగున పడతారని మేము ఆశిస్తున్నాం. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు మార్గదర్శిపై నమోదు చేసిన కేసులపై విచారణ జరపవద్దని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్పై ఏపీ ప్రభుత్వం సిఐడికి నోటీసులు జారీ చేసిన కోర్టు 2024 ఫిబ్రవరి 2 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ 2024 ఫిబ్రవరి 2కు వాయిదా వేసింది. మార్గదర్శిపై నమోదు చేసిన అన్ని కేసుల్ని తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని మార్గదర్శి సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ అభయ స్వోఖా, జస్టిస్ పంకజ్ మిత్తల్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ఈ విచారణలో మార్గదర్శి తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఒకే అంశంపై వేర్వేరు కేసులు నమోదు చేశారని, వాటిలో కొన్ని తెలంగాణ హైకోర్టులో విచారణ చేస్తుండగా మరికొన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరుగుతున్నాయని వాదించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం హైకోర్టు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఛార్జిషీట్ దాఖలు చేసిన చెబుతున్నందున ఎలా జోక్యం చేసుకోవాలని ప్రశ్నించింది. ఇందుకు స్పందించిన లూథ్రా కాజ్ ఆఫ్ యాక్షన్ జరిగింది హైదరాబాద్ లో అని నేరం మోపి విచారణ జరుపుతున్నారని, గతంలో సుప్రీంకోర్టు ఒక కేసు విచారణను తెలంగాణ హైకోర్టు చేపట్టాలని ఆదేశించినట్టు వివరించారు. తర్వాత కూడా పలు కేసులు నమోదు చేసి విచారణ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు. మార్గదర్శిపై ఇప్పటివరకు నమోదు చేసిన కేసులు, వాటిలో ఏపీ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు విచారణ జరుపుతున్న కేసుల వివరాలని సుప్రీం ధర్మాసనానికి సమర్పించారు. అన్ని పరిశీలించిన సుప్రీం ధర్మాసనం ఏపీ ప్రభుత్వం సిఐడికి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 2 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ నిలుపుదల చేయాలని లూథ్రా కోరగా ధర్మాసనం అంగీకరించింది. సుప్రీంకోర్టు నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఏపీ హైకోర్టులో మార్గదర్శి వ్యవహారంలో ఎలాంటి విచారణ జరపవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను 2024 ఫిబ్రవరి 2కు వాయిదా వేసింది. ప్రతి ఒక్కరిలో ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యమని మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ శైలజా కిరణ్ అన్నారు. యువత ముందు చూపుతూ మార్గదర్శి లాంటి సంఘటిత చిట్ ఫండ్ సంస్థల్లో పొదుపు చేసుకుంటే తమ ప్రతి కోరికను సులువుగా నెరవేర్చుకోవచ్చని తెలిపారు. ఉప్పల్ పీర్జాదిగూడలో మార్గదర్శి చిట్ ఫండ్స్ 111వ శాఖను శైలజా కిరణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఈనాడు ఎండీ సిహెచ్ కిరణ్, ఈటీవీ భారత్ ఎండీ బృహతి హాజరయ్యారు. మార్గదర్శి చందాదారులు, ఏజెంట్లతో ముచ్చటించిన వారు లక్షలాది కుటుంబాలకు సేవ చేసుకునే భాగ్యం మార్గదర్శి సంస్థ ద్వారా లభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మనకు డబ్బులు అవసరమైనప్పుడు ఎక్కడి నుంచి వస్తాయా అని ఆలోచన చేయటం కంటే కూడా రేపు డబ్బులు అవసరమైతే ఒక్కళ్ళని అడిగే పని లేకుండా ఎక్కడికి పోవాలి అనే ఆలోచన లేకోకుండా మనంతట మనం సేవ్ చేసుకుంటా వెళ్తే ఆ డిసిప్లిన్ ఎట్లయితే మనం ప్రతి నెల ప్రతిదానికి కేటాయిస్తామో అలాగే రేపటి గురించి కూడా కొంత డబ్బులు అంటూ మనం చిట్ ఫండ్స్ ద్వారా మార్గదర్శి లాంటి కంపెనీలో మీరు చూశారు ఎంత నిబద్ధతతో నడుపుతున్నాము. ఇంత క్రైసిస్లో కూడా మేము ఇంత స్ట్రాంగ్గా ఉండగలిగాము. చక్కగా సర్వీస్, ఇంకా మెరుగైన సర్వీస్లే అందించాము. సో ఇలానే కొనసాగుతుంది. ఎందుకంటే ఎన్నో లక్షలాది మంది దీవెనలు, లక్షలాది కుటుంబాలు మార్గదర్శితో పెనవేసుకుని పోయి ఉన్నది. ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో డిశ్చార్జ్ పిటిషన్లపై 2 నెలల్లో తేల్చాలని సిబిఐ కోర్టును హైకోర్టు ఆదేశించింది. జగన్ పై సిబిఐ, ఈడీ కేసుల విచారణ వేగం పెంచి ఏపీ ఎన్నికల్లోపు తేల్చాలంటూ మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. సిబిఐ 11, ఈడీ కేసులు 9 డిశ్చార్జ్ పిటిషన్ల దశలో ఉన్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్ సమర్పించిన నివేదికలో తెలిపారు. డిశ్చార్జ్ పిటిషన్లను 2 నెలల్లో తేల్చాలని ఆదేశిస్తూ విచారణను 3 నెలలకు వాయిదా వేసింది. మరోవైపు సిబిఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించిన డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. మొత్తం 20 కేసుల్లో నిందితులు వేసిన 130 డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ ప్రక్రియ ముగిసింది. హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్లు, అప్పీళ్లు, స్టే పిటిషన్లు వేసినట్లయితే అవి ఏ దశలో ఉన్నాయో తెలపాలని నిందితులు, సిబిఐ, ఈడీని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణ జనవరి 5కి వాయిదా వేసింది.
ప్రజా సమస్యలపై దరఖాస్తులు స్వీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్ కు వివిధ జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తమ సమస్యలపై అధికారులకు ఫిర్యాదులు అందించారు. వృద్ధులు, యువకులు, మహిళలు, వికలాంగులు పెద్ద సంఖ్యలో తరలిరాగా ప్రజాభవన్ ముందు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అర్జీదారులకు ఇబ్బంది రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రజావాణి ప్రారంభించిన మొదటి వారం రోజులు వరుసగా దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం తర్వాత మంగళవారం, శుక్రవారం మాత్రమే ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు తెలిపింది. తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న భరాస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత వారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కాలు జారి పడిన కేసీఆర్ ను కుటుంబ సభ్యులు యశోద ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆయనకు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. అప్పటి నుంచి యశోదలోనే చికిత్స పొందుతున్న కేసీఆర్ ను ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆసుపత్రి నుంచి కేసీఆర్ నేరుగా నందీనగర్లోని నివాసానికి వెళ్లారు. కేసీఆర్ కు వైద్యులు 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రతిరోజు కేసీఆర్ నివాసానికి వెళ్లి ఫిజియోథెరపీ చేయనున్నారు. వారం రోజుల తర్వాత మరోసారి ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తారు. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి అప్పులు చేసి వాటిపై నిలదీసినందుకు భార్య పిల్లల్ని చంపిన ఓ కానిస్టేబుల్ తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం రామునిపట్లలో జరిగింది. రామునిపట్లకు చెందిన ఆకుల నరేష్ జిల్లా కలెక్టర్ వద్ద గన్మెన్ గా విధులు నిర్వహిస్తున్నారు. 2013 బ్యాచ్ ఏఆర్ కానిస్టేబుల్ నరేష్ భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రీలతో నివసిస్తున్నారు. కొన్నాళ్ల నుంచి బెట్టింగులకు అలవాటు పడిన నరేష్ ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డాడు. అప్పులు కూడా చేయటంపై భార్య నిలదీయటంతో రోజు గొడవలు జరిగేవని స్థానికులు చెప్పారు. ఈ క్రమంలోనే ఇవాళ గొడవ పెరిగి ఆగ్రహానికి గురైన నరేష్ పిల్లల్ని పాఠశాల నుంచి ఇంటికి తీసుకువచ్చాడు. భార్య సహా పిల్లలిద్దరినీ తుపాకీతో కాల్చి చంపాడు. తర్వాత అదే తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన సిద్దిపేట సిపి శ్వేత నరేష్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో డ్యూటీలోనే ఉన్నట్టు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయన ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. అంగన్వాడీ కార్యకర్తల సమ్మెలో పాల్గొన్న సాబ్జీ తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ఆకస్మిక మృతికి సంతాపం ప్రకటించింది. సాబ్జీ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. శాసన మండలిలో వినిపించే ప్రజల గొంతుక మూగపోయిందని, ఉపాధ్యాయుల హక్కుల పోరాట యోధుడిని కోల్పోయామని వారు వ్యాఖ్యానించారు. లోక్సభలో భద్రతా వైఫల్యంపై పార్లమెంట్ ఇవాళ కూడా దద్దరిల్లింది. లోక్సభలో ఘటనపై ప్రభుత్వ ప్రకటనకు డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు చేసిన ఆందోళనతో ఉభయ సభల్లో వరుసగా రెండో రోజు ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. లోక్సభ ఘటనకు బాధ్యత వహించి హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 2 ఆగంతకులకు పాస్లు జారీ చేసిన భాజపా ఎంపీపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నినాదాల మధ్య సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసిన స్పీకర్ తర్వాత ఈ నెల 18కి వాయిదా వేశారు. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. లోక్సభలో భద్రతా వైఫల్యంపై విపక్ష సభ్యుల నోటీసుల్ని చైర్మన్ తిరస్కరించారు. ఈ నిర్ణయంపై ఆగ్రహించిన విపక్షాలు చర్చకు పట్టుపట్టగా తొలుత మధ్యాహ్నం 2 గంటలకు, తర్వాత సోమవారానికి వాయిదా పడింది. లోక్సభలో అలజడి రేపిన ఘటనలో కీలక నిందితుడు లలిత్ ఝా పోలీసు విచారణలో కీలక అంశాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. లోక్సభ ఘటన తర్వాత రాజస్థాన్లోని కూచ్మన్ కు పారిపోయిన లలిత్ అక్కడ తన స్నేహితుడు మహేష్ తో కలిసి 4 నిందితుల ఫోన్లను తగలపెట్టినట్లు పోలీసులు తెలిపారు. పార్లమెంట్ సమీపంలో నీలం, అమోల్ ఆందోళన చేస్తుండగా చిత్రీకరించిన లలిత్ ఆ వీడియోను పశ్చిమ బంగాల్ కు చెందిన ఓ ఎన్జీఓ సభ్యురాలికి పంపినట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఆ వీడియోను వైరల్ చేయాలని లలిత్ తనకు సందేశం పంపినట్లు ఎన్జీఓ సభ్యురాలు పోలీసులకు తెలిపారు. రాజస్థాన్ పారిపోతూ ఆ వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేశాడని వెల్లడించారు. రాజస్థాన్ కూచ్మన్ లో లలిత్ కు ఆశ్రయం కల్పించిన మహేష్ అతడికి ఫేస్బుక్ స్నేహితుడని పోలీసులు గుర్తించారు. అతడు కూడా లొంగిపోయినట్లు వెల్లడించారు. లలిత్ ను కోర్టులో హాజరుపరచగా 7 రోజులు పోలీస్ కస్టడీకి అనుమతించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పురోగమనం సహా దేశీయంగా ఆర్థిక గణాంకాలు మెరుగ్గా ఉన్నట్లు వెల్లడైన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త జీవితకాల గరిష్టాలకు దూసుకువెళ్లాయి. గత సెషన్లో 930 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ 969 పాయింట్లు పెరగటం సహా తొలిసారి 71,000 బెంచ్ మార్కును అధిగమించింది. ఉదయం 70,804 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 70,656 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత ఐటీ, టెక్నాలజీ, మెటల్ సంస్థల వాటాలు కొనుగోలు చేసేందుకు మదుపరులు మొగ్గు చూపగా
71,606 పాయింట్ల జీవితకాల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 71,484 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 274 పాయింట్లు పెరిగి 21,457 పాయింట్ల వద్ద ముగిసింది. గత 3 సెషన్లలో మదుపరుల సంపద 8,11,000 కోట్ల మేర పెరిగింది.